రైట్ సూర్యాపేటలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వార్తతో బులెటిన్ స్టార్ట్ చేద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్స్ ఫార్మసీ కంపెనీలో ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ లీక్ అయి ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఇద్దరిని హాస్పిటల్ కు తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు కోహెన్స్ ఫార్మసీ కంపెనీ యాజమాన్యం అయితే స్పందించలేదు. ప్రస్తుతం ఆగ్రహానికి గురైన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాత్రం కంపెనీ ఎదుట ఆందోళనకు దిగాయి. ఎన్నోసార్లు మన సువిన్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి కోహెన్స్ ఫార్మాస్యూటికల్ అనే యాజమాన్యము తీసుకున్నారు. నైట్ 2:10 ఇక్కడ రియాక్టర్ పేలి చాలా ఇబ్బందులు అయ్యి విషవాయువులు బయట వెదజల్లేటట్టుగా అయ్యి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ మన తండావాసులే కాదు, సంపండ వర్గాలు ఉన్నారు. ఇక్కడ ఒక తండా అనే ముందు కాకుండా సంపండ వర్గాలు అన్ని కులాల వాళ్ళు జీవిస్తున్నారు. 5వ వార్డు ప్రజలందరూ చాలా ఉక్కిరి బిక్కిరి అయి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ధోరణంలో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ కోహెన్స్ ఫ్యాక్టరీని తక్షణమే ఇక్కడి నుంచి తరలించాలి, దూర ప్రాంతాలు తరలించాలని చెప్పేసి మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు మేము పోరాటం చేసినాం. కంపెనీ నుంచి పొలాలు నష్టమైంది, పొలాలతో పాటు పిల్లల యొక్క కిడ్నీలు ఆరోగ్య పరిస్థితులు అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నాము. ఈ ఫ్యాక్టరీని తక్షణమే ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి, ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నామండి. ఉంది, మీరు కొంచెం దూరంగా తరలిపోండి, ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం అనే విధంగానన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. నైట్ మేము పడుకునేటోళ్ళం, పడుకునే చనిపోయే పరిస్థితిలో ఉంది కంపెనీ వల్ల. గతంలో 25 TMP ప్రొడక్షన్కే 30 ఏండ్ల నుండి పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు 250 TMPకి ప్రొడక్షన్ పెంచుకోరు, దానికి 10 రెట్ల ప్రొడక్షన్ ఎక్కువ పెంచారు. ఆ 25 TMP కాలుష్యానికే 30 ఏండ్ల నుండి తట్టుకోలేకుండా వ్యవసాయ భూములు, ఆరోగ్యాలు, కిడ్నీలు దెబ్బతినడాలు ఎన్నో జరిగినాయి. మా అబ్బాయికి కూడా కిడ్నీలు డ్యామేజ్ అయ్యాను, అన్ని ఆస్తులు అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు దానికి 10 రెట్ల అన్నట్టు ప్రొడక్షన్ పెంచి ఆ కాలుష్యానికి బాధ్యత ఎవడు? కంపెనీ పేలి స్థానిక జనావాసాలలో జన నష్టం జరిగితే దానికి కంపెనీ బాధ్యత వహిస్తుందా, ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆర్టీఐలు పెట్టి అడిగినా ఈ క్వశ్చన్కి సమాధానం ఇవ్వలేదు. రాత్రి ఏం జరిగిందండి? నైట్ జరిగింది, కంపెనీలో రియాక్టర్ పేలింది. ఆ పేలుడు వల్ల అన్నట్టు వ్యాపించిన పొగలు విషవాయువులతోటి అసలు మాకు చాలా ఇబ్బందులు కలిగినాయి. తక్షణమే ఈ కంపెనీని మూసేయాలని మేమైతే. రేపు మా ప్రతినిధి రమేష్ మనతో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. రమేష్, గ్రామస్తులైతే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు, ప్రస్తుతం యాజమాన్యం అయితే స్పందించట్లేదు అంటూ ఉన్నారు. మరి ఏమున్నాయి ప్రత్యామ్నాయ చర్యలు వాళ్ళకి? రైట్, గతంలో కూడా ఈ కంపెనీ ప్రమాదాలకు గురవుతుంది, ఇక్కడ నుంచి ఎత్తివేయాలని గ్రామస్తులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి ప్రమాదంతో కూడా మళ్ళీ ఈ ప్రమాదం జరగడంతో స్థానికులంతా కూడా కంపెనీ ధర్నా నిర్వహించారు, ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ షార్ట్ సర్క్యూట్ తో గ్యాస్ లీక్ అవడంతో అందులో పనిచేస్తున్నటువంటి 3 కార్మికులు కూడా ఆ కెమికల్ తీసుకోవడంతో కూడా పూర్తిగా స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. అస్వస్థతకు గురి కావడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామస్తులంతా కూడా అక్కడ మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా కంపెనీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఆందోళనను ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కంపెనీలో ఉన్నటువంటి ఆ కంపెనీ వేరే యాజమాన్యం కొనుగోలు చేసి కంపెనీగా మార్చడం జరిగింది. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో కూడా తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో కూడా ఆ కెమికల్ లీక్ కావడంతో కూడా చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా జనవాసాల మధ్య ఉండడంతో కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే వీటిని ఇక్కడి నుంచి ఎత్తివేయాలంటూ గ్రామస్తులు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ప్రమాదం అయితే తప్పింది. ప్రస్తుతం ప్రమాద సమయంలో 3 కార్మికులు ఉండడంతో వారు ఆ పీల్చుకున్నటువంటి ఒక్కసారి ఆ కెమికల్ రియాక్షన్ కావడంతో కూడా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే సూర్యాపేటలో కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.